నేను దాదాపు ఆంధ్ర తెలంగాణలో 30 ఇయర్స్ నుంచి బ్యాక్వర్డ్ క్లాస్ మూవ్మెంట్తో సంబంధాలు కలిగి ఉన్న నేను ఇంత గొప్ప ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆదివాసీల సభను ఇంత పెద్ద ఎత్తున వీరవల్లి శ్రీనివాస్ బ్రదర్ ఆధ్వర్యంలో నిర్వహించినందుకు చాలా గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా ఈ సమావేశంలో పెద్దలు చందాలింగయ్య దొరగారు, అలాగే లకే రాజారాం గారు, అలాగే మా అన్న విజిఆర్ నారగోని గారు. విజిఆర్ నారగోని గారిని ఇలాంటి సభలు కాకుండా లెక్చరర్స్ ఇస్తే ఆయన చాలామందిని మోల్డ్ చేస్తాడు. నేను చాలామందిని తిరుగుదును. ఆయన చెప్పిన ఉపన్యాసాలలో నేను కూడా చాలా వరకు విని నా బీసీ టైమ్స్లో అప్పుడప్పుడు నేను చాలా వరకు చెప్పేవాడిని కుల సంఘాలకు. ఎక్కువ హైదరాబాద్లో నారగోని అన్నతో మేము చిన్న చిన్న కులాలన్నింటినీ గంగిరెద్దుల కులం, బుడబుక్కల కులం, ఈ కులాల పేర్లు తెలవని కులాలను కూడా మేము తీసుకొచ్చి మేము మీటింగులు పెట్టి అన్ని సంచార కులాలు కానీ, ఎంబీసీలు కానీ, ఓబీసీలు కానీ వీటన్నిటిని కూడా అన్న ఊకే పదే పదే ప్రోత్సహించేవాడు నారగోని గారికి. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా ఈనాడు ఈ సభ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుపుకోవడానికి ముఖ్య కారకులు మన తెలంగాణ మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు గారు. నేను చాలామంది బీసీ నాయకులతో మమేకమే ఉన్నప్పుడు శత్రువు ఎవరో నిర్ణయించిన తర్వాత యుద్ధం చేయాలని చెప్పిండు నాకు ఒక్కోసారి. ఫస్ట్ సారు శత్రువును డిక్లేర్ చేయకుండా యుద్ధం చేస్తే రిజల్ట్ ఉండదు సూర్యరావు అన్నాడు. అదే ఇవాళ డిక్లేర్ అయింది తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. శత్రువు తేలిపోయిండు. 1, 2, 3 కులాల శత్రువులు, మనమందరం దాదాపు 200 కులాలకు సంబంధించిన సైన్యం మన దగ్గర ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా భవిష్యత్తులో చట్టసభలన్నీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి నాయకులతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు చాలామంది పాలుగారు మాట్లాడతాం, కానీ నిజంగా పొద్దుగల చూస్తే అసెంబ్లీలో ఉండవలసిన వాళ్ళం అందరం కూడా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉన్నాం. ఎంత అన్యాయం అండి! అసెంబ్లీలో ఉండాల్సిన వాళ్ళం, లోక్సభలో ఉండాల్సిన వాళ్ళం, రాజ్యసభలో ఉండాల్సిన వాళ్ళం. ఏది ఏమైనా మనకి మంచి ఆనిముత్యాలు దొరికినారు. మనకి పే బ్యాక్ సొసైటీ ద్వారా పరంజ్యోతి గారు కానీ, పూర్ణచంద్రరావు గారు కానీ, పాల్ గారు కానీ, మనకి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, నాకు ఇంకా పేర్లు తెలియదు చాలామంది, వీరవల్లి శ్రీనివాస్కి నేను చాలా కృతజ్ఞని. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి పెట్టిన ఘనత ఫస్ట్ క్రెడిట్ మన నారగోనన్న శిష్యుడు వీరవల్లికే దక్కుతుంది. ఎందుకంటే మేము కూడా మీటింగులు చేసినాం, చాలా మీటింగులు చేసినాం, కానీ ఇంత ఈ కలయికకు మాత్రం ఏది ఏమైనా 2 రాష్ట్రాలలో, తెలుగు 2 రాష్ట్రాలలో ఈ కలయిక వీరవల్లి శ్రీనివాస్తోనే స్టార్ట్ అయింది. ఇది ఉధృతమవుతుంది. రేపు తెలుగు 2 రాష్ట్రాల్లోని అసెంబ్లీలన్నీ కూడా ఈ బహుజనులతోనే నిండుతాయన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మన కులాలు ఎంత గొప్ప అంటే నేను ఒక చిన్న కథ చెప్తా మీకు. రజకులు, ఇందాక రజకుల పాట వేయాలని మన సీనన్న చాలా ఆతృత పడ్డాడు, కానీ వేయలేకపోయినాం. రజకులు ఎంత గొప్ప వాళ్ళు అంటే ఒక్క కులం గురించి చెప్తా, అలాంటి 200 కులాలు ఉన్నాయి మనకి. రజకుడు రోజు ఆ ఊర్లో బట్టల మూట గాడిద మీద వేసుకొని చాకిరోగి పోయి బట్టలు తుక్కొని మళ్ళీ ఊర్లోకి వచ్చి ఎవరు బట్టలు వాళ్ళకి ఇస్తారు. అయితే ఆ ఊర్లో ఒక దొర ఉంటాడు, ఈ 1-2 కులాలకు సంబంధించినోడు. వాడు ఏం చేస్తాడంటే చిల్లర గ్యాంగ్ని వేసుకొని రోజు టౌన్కి పోయి మళ్ళీ బస్ ఎక్కి మళ్ళీ వచ్చి టౌన్ నుంచి వచ్చి బస్ దిగిన తర్వాత ఊర్లోకి నడుచుకుంటూ పోతూ ఉంటాడు. ఒకరోజు ఆ మడేలు ఏం చేస్తాడంటే ఎండ బాగా కొడుతూ ఉంటుంది. ఎండ బాగా కొడుతూ ఉంటే ఆ గాడిదకెళ్ళి చూసి పని చేసుకుంటూ ఉంటాడు. మడేలు చేస్తూ ఉంటే ఎండ బాగా కొడుతూ ఉంటే దన్న బట్టలన్నీ మడత పెడతా ఉంటాడు. ఈ పట్టేలు అడుగుతాడు, అరే ఏమైందిరా నీకు ఎండ కొడుతుంది కదా, రేపు పొద్దున బట్టలు ఎండకుంటే నాకు ప్రాబ్లం అవుతుందని. అంటే మీకేం తెలుసు సార్, మాకు తెలుసు అన్నీ అని అంతటితో నాగిపోతుంది చర్చ. మళ్ళీ మరుసటి రోజు ఒకసారి ఈయన ఊర్లో పోయేసరికి ఆ ఎండ పోయి వాన పడేసరికి పరేషాన్ అయిపోతారు. ఉన్న పక్కన వాళ్ళు అడుగుతారు, గ్యాంగ్ ఏం పట్టేలా మడేళ్ళని అట్లాంటివి నువ్వు మనం చిన్నగా నడుచుకుంటూ పోతే తడిసి వర్షం పడే అని. తర్వాత మళ్ళీ ఒక రోజు ఏమైందంటే మళ్ళీ సేమ్ బస్ దిగిన తర్వాత గ్యాంగ్ వస్తుంది, రిసీవ్ చేసుకుంటారు. మబ్బు బాగా పడుతుంది. పట్టిన తర్వాత ఆ మడేలు బట్టలు తీయకుండా అంతే ఉంచుతాడు. అరే ఏమైందిరా, వర్షం వచ్చేటట్టుంది కదా, నువ్వు బట్టలు తీయవా అంటాడు. నాకు తెలుసు సార్, ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు రాదు అంటాడు. వీళ్ళకి అర్థం కాదు. వాళ్ళు దన్న ఊర్లో కురికిపోయేసరికి ఒక చుక్క వర్షం పడదు. తర్వాత పటేల్ని అడుగుతారు, ఏం సార్ ఆ మడేలు ఆ రోజేమో ఎండ కొడుతునేమో బట్టలని మడతపెట్టిండు, ఈ రోజేమో వర్షం పడద్దు అనుకో అట్లనే బట్టలు ఉంచిండు, ఏంది ఏం సంగతి, ఏంది ఆ సైన్స్ అని అడుగుతారు. వీడికి అర్థం కాదు, రోజు సతాయిస్తూ ఉంటారు. ఒకరోజు మడేల దగ్గరికి ఆ పటేలు రాత్రిపూట పోతుంటారా, నీకు దండం పెడతారా, అసలు ఏదో విషయం చెప్పురా నాయన, నువ్వేమో ఆ రోజేమో ఎండగొట్టినప్పుడేమో వర్షం పడ్డది, మబ్బులు పట్టినప్పుడేమో వర్షం పడలేదు, ఏంది నీకు కథ అని చెప్పినప్పుడు చెప్తాడు, నాది ఏమున్నా సార్, నేను గాడిదని నమ్ముకొని బతుకుతా, నేను మిమ్మల్ని నమ్ముకొని బతకనన్నాడు. అరే గాడిదని ఏం చేస్తుందిరా, గాడిదనికి ఏం చెప్తుంది అంటే, గాడిదే వర్షం వస్తే తన తోక 2 కాళ్ళ సందలు పెట్టుకొని గట్టిగా ముడుచుకొని పడతా సార్, దాన్ని చూసి నేను నా పని నేను చేసుకుంటా అన్నాడు.
నిన్ను చూసి చేయదు సార్ నేను అన్నాడు. అయితే దాని తర్వాత ఆ పిల్లలు ఆ గ్యాంగు పటేల్ గ్యాంగు ఈ పిల్లలు వీళ్ళు అడుగుతారు అన్నట్టు, వాళ్ళు ఆల్రెడీ ముందే తెలుసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఉత్పత్తి సేవా కులాల నుంచి వచ్చిన వాళ్ళని వీడు మెయింటైన్ చేస్తూ ఉంటాడు కాబట్టి పటేల్ వాళ్ళకి ముందే తెలుస్తుంది ఈయన సతాయించాలన్న తర్వాత మళ్ళీ ఒక రోజు పిలిచి అడుగుతారు. అది చాలా ఈజీ అంటే మాకు తెలుసు సార్, మేము ఆల్రెడీ మా మడేలన్న చెప్పాడు మాకు అన్నట్లు. అంటే ఎంత సైంటిఫిక్గా మన కులాలు ఉండేది ఈ 200 కులాలు మనందరం కూడా తెలుసుకోవాలి. ప్రతి కులంలో ఈ సమాజానికి ఉత్పత్తి సేవ ఈ భారతదేశ సంస్కృతిని ఎప్పుడు కూడా మన సంస్కృతిని మన వ్యవస్థలంతా కూడా ఇతర దేశాలలో నింపిందంతా కూడా సబ్బండ వర్ణాలే. అక్కడ పోయి ఒక పాట పాడితే మన వ్యవస్థ తెలలే. ఇక్కడ నేసిన చీరే అగ్గిపెట్టెల చీర ఎవరు నేర్చిరు? పద్మశాలీలు నేర్చినారు. ప్రపంచానికి ఎవరు చెప్పినారు అది? ఇలాంటివన్నీ కూడా ఇలాంటి సైంటిఫిక్ సంబంధించినంత వ్యవస్థనంతా రూపొందించి భారతదేశానికి అనేక సంపదను సృష్టించినటువంటి ఈ చిన్న కులాలన్నీ కూడా అసెంబ్లీ రాజ్యసభ లోక్సభలో లేకపోవడం చాలా దారుణం. ఇందాక పాల్ గారు చెప్పినట్టు అంబేద్కర్ ఏమన్నారు? రాజ్యంలో లేని కులాలన్నీ కూడా నశించిపోయినట్టే లెక్క. రాజ్యాధికారంలో ఉంటేనే ఆ కులాలకు వాల్యూ ఉంటుంది. కాబట్టి దయచేసి అన్యతా భావించకుండా మీరు మన ఓటు మనకే వేసుకుందాం. నేను తెలంగాణలో ఇటీవల గెలిచిన సర్పంచులకు సంబంధించి వ్యవహారాలను చూసినప్పుడు మేము గంగిరెద్దుల సమాజం నుంచి మా నారగోని అన్నగారిని ఫస్ట్ గంగిరెద్దుల సమాజానికి సంబంధించిన సర్పంచులు అక్కడ వాళ్ళు గ్రామ పాలనలో దాదాపు 50 మంది భాగస్వాములు అయినప్పుడు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మేము అభినందనలు తెలియజేసినాం. అట్లా వరుసమడి చేసుకుంటూ వస్తున్నాం మేము అందరం కూడా. రేపు బీసీ ముస్లిమ్స్ దాదాపు 166 మంది బీసీ ముస్లిమ్స్ గెలిచినారు అక్కడ. మేతార్ కాడ నుంచి దూదేకుల కాడ నుంచి తుర్కకాశీ కాడ నుంచి అందులో బీసీ ఈ కులాల్లో ఉన్నటువంటి దాదాపు 166 మంది సర్పంచులు గెలిచినారు. వాళ్ళందరి మీద కూడా మేము ఒక నిర్ణయాత్మకమైన మెసేజ్ ఇవ్వాలన్న ఇంటెన్షన్తో ఇలాంటి కార్యక్రమాలను కూడా అక్కడ చేస్తున్నాం. దయచేసి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మనం అందరం అన్నదమ్ములమే. మనకి భూమి పంచిరు కానీ మనసులు పంచుకోలేదు. మనందరం కూడా ఐక్యతగా ఉందాం. ఇక్కడ మీరుండాలి, అక్కడ మన అందరం కూడా పాలనలో ఇక్కడ మీరు భోజనాలు రావాలి, అక్కడ కూడా భోజనం రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన టైం చాలా అయింది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన వీరవల్లి గారికి మనస్ఫూర్తిగా బహుజనుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి మీటింగులన్నీ పాల్గొని మిగతా వాళ్ళందరూ కోరుకున్నట్టు అన్ని జాగాలలో జరగాలని సెలవు చేసుకుంటూ జై పూరి.